నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. తెలంగాణ పొలిటికల్ పిక్చర్ క్లియర్ అయింది, కానీ క్లైమాక్స్ మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ తలపిస్తోంది. మున్సిపల్ పోరులో జనం ఇచ్చిన తీర్పు అధికార పార్టీకి స్వీట్ వార్నింగా, లేక ప్రతిపక్షానికి డేంజర్ బెల్సా? గులాబీ కోటలు బీటలు వారాయా? కమలం కసరత్తు కార్పొరేషన్కి పరిమితమా? ఇది కేవలం గల్లీ ఎలక్షన్ రిజల్ట్ మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు మలుపు తిప్పే లిట్మస్ టెస్ట్. అసలు ఓటర్ దేవుడు పార్టీలకు పంపిన సీక్రెట్ మెసేజ్ ఏంటి? గెలుపు వెనుక ఉన్న అసలు మర్మం ఏంటి? ఆ రసవత్తర విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రజాస్వామ్య సమరం ముగిసింది. జరిగిన మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలకు ఒక లిట్మస్ టెస్ట్లా మారాయి. ఇది కేవలం వార్డు మెంబర్లను, కౌన్సిలర్లను ఎన్నుకునే సాధారణ తంతు కాదు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయ దిక్సూచిని నిర్ణయించే ఒక మినీ జనరల్ ఎలక్షన్. ఈ పోరులో ప్రధాన పార్టీలన్నీ తమ అమ్ముల పొదిలోని అస్త్రశస్త్రాలను ప్రయోగించాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఆరోపణలు, పొత్తులతో రణరంగం వేడెక్కింది. అయితే దుమ్మురేపిన ప్రచారాల తర్వాత వెలువడిన ఫలితాలు మాత్రం ఒక ఆసక్తికరమైన రాజకీయ చిత్రపటాన్ని ఆవిష్కరించాయి. గెలుపు సంబరాలు ఒకవైపు, ఓటమి ఆత్మవిమర్శలు మరోవైపు కనిపిస్తున్నా ఈ ఫలితాల అంతరార్థం మాత్రం చాలా లోతుగా ఉంది. ప్రజలు రాజకీయ పార్టీలకు ఏమని సందేశమిచ్చారు? ఈ తీర్పు వెనుక దాగున్న అసలు మర్మమేంటి? అధికార కాంగ్రెస్ పార్టీ తన విజయ ప్రస్థానాన్ని నల్లేరు మీద నడకలా కొనసాగిస్తోంది. అసెంబ్లీలో అధికారం చేజిక్కించుకోవడం మొదలుకొని పార్లమెంటులో సత్తా చాటడం, పంచాయతీల్లో పట్టు నిలుపుకోవడం, ఇప్పుడు మున్సిపల్ పోరులో జెండా ఎగురవేయడం వరకు ఇది వరుసగా 4వ విజయం. రాష్ట్రవ్యాప్తంగా హస్తం పార్టీ తన ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసుకుంది. అయితే ఇక్కడే ఒక చిన్న మెలికుంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ సాధించినట్టుగా 90% ఏకపక్ష విజయం ఇప్పుడు కాంగ్రెస్కి దక్కలేదు. 65 నుండి 70% సీట్లను గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్ తన టార్గెట్ని సంతృప్తికరంగానే చేరుకున్నప్పటికీ ఇది క్లీన్ స్వీప్ కాదు. ప్రజలు కాంగ్రెస్కి అధికారాన్ని కట్టబెట్టారు, కానీ మేము మిమ్మల్ని గమనిస్తున్నాం అనే సంకేతాన్ని కూడా స్పష్టంగా పంపారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ నాయకత్వానికి దక్కిన విజయమే అయినా ఇది భవిష్యత్తు పాలనకు ఒక రియాలిటీ చెక్ లాంటిది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఫలితాల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మక చతురత స్పష్టంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా బాధ్యతల్ని తన భుజాల మీద మాత్రమే వేసుకోకుండా మంత్రులకు, ఎమ్మెల్యేలకు అధికారాల్ని, బాధ్యతల్ని వికేంద్రీకరించడం ఆయన అనుసరించిన తెలివైన ఎత్తుగడ. పట్టణ సమస్యలపై ప్రతిపక్షాల దాడి చేయడానికి సిద్ధమైనప్పుడు రేవంత్ రెడ్డి డిఫెన్స్లో పడకుండా తానే రాజకీయ ఎజెండాని సెట్ చేశారు. ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొడుతూనే అభివృద్ధి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలమయ్యారు. ఒకవైపు పాలన, మరోవైపు పార్టీ నిర్మాణం, ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడంలో ఆయన చూపిన చొరవ ఫలితాలకు అద్దం పట్టింది. ఈ ఎన్నికల ఫలితాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏదైనా ఉందా అంటే అది ప్రజల విజ్ఞత. ఓటర్లు అధికార పార్టీకి స్పష్టమైన మెజారిటీని ఇచ్చారు, స్థిరమైన పాలనను కోరుకుంటున్నారు. కానీ అదే సమయంలో పాలకులు అలసత్వం వహించకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్షాన్ని పూర్తిగా తుడిచిపెట్టలేదు. ఇది ప్రజలిచ్చిన చాలా పరిణితి చెందిన తీర్పు. అధికారం మీదే, కానీ అజమాయిషీ మాత్రం మాదే అని ఓటర్లు చెప్పకనే చెప్పారు. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం లేకపోతే అధికార పార్టీ ఏకపక్షంగా వ్యవహరించే ప్రమాదం ఉందని ప్రజలు గ్రహించారు. అందుకే కాంగ్రెస్కి పట్టం కడుతూనే ప్రతిపక్షాలకు కూడా గౌరవప్రదమైన స్థానాల్ని కల్పించారు. ఈ హిట్ని కాంగ్రెస్ పార్టీ ఎంత సీరియస్గా తీసుకుంటుందనే దానిపైనే వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం గెలుపు కాదు, బాధ్యతను గుర్తుచేసే హెచ్చరిక. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్లుగా ఉంది. ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలుగొందిన గులాబీ పార్టీ ఇప్పుడు తన ఉనికిని చాటుకోవడానికి గణాంకాలను ఆశ్రయిస్తోంది.
వందల వార్డుల్లో గెలిచామని, తామే కాంగ్రెస్కు ఏకైక ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ నేతలు గట్టిగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ వాదనలో ఆత్మవిశ్వాసం కంటే ఆత్మరక్షణ ధోరణే ఎక్కువగా కనిపిస్తోంది. అధికార పార్టీ ధనబలం, మద్యం ఏరులై పారించి గెలిచిందని ఆరోపించడం పరాజితులు చెప్పే సాధారణ సాకుగా మిగిలిపోతుందా, లేక అందులో వాస్తవం ఉందా అన్నది పక్కకు పెడితే బీఆర్ఎస్ తన పాత వైభవాన్ని కోల్పోతోందన్నది మాత్రం కఠిన సత్యం. ఆ పార్టీ నేతలు ఫలితాల్ని తమకనుకూలంగా విశ్లేషించుకుంటున్నా క్షేత్రస్థాయిలో క్యాడర్ నైతిక స్థైర్యం దెబ్బతిందన్న వాస్తవాన్ని దాచలేకపోతున్నారు. ముఖ్యంగా కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్కు మింగుడు పడటం లేదు. పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న వర్గాల్లో తమకు తిరుగులేదని భావించిన బీఆర్ఎస్కు కరీంనగర్ వంటి కంచుకోటల్ని కోల్పోవడం గట్టి ఎదురుదెబ్బ. కేటీఆర్ చెప్పినట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకుండే సహజమైన అనుకూలత కాంగ్రెస్కి కలిసొచ్చిందన్నది ఒక వాదన మాత్రమే. అసలు కారణం ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల ఇంకా తొలగిపోని వ్యతిరేకత, లేక సరైన అభ్యర్థుల ఎంపికలో వైఫల్యమా? నగర ఓటర్లు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కార్పొరేషన్లలో పట్టు కోల్పోవడమంటే పార్టీ యొక్క అర్బన్ ఫేస్ డ్యామేజ్ కావడమే. ఇది రాబోయే రోజుల్లో పార్టీకి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ వ్యూహం ఫలించింది. బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది. కానీ ఈ ఎన్నికల కథ ఎక్కడితో అయిపోలేదు. సీన్లోకి సైలెంట్గా ఎంట్రీ ఇచ్చిన బీజేపీ కార్పొరేషన్లో ఎందుకు గర్జించింది, మున్సిపాలిటీల్లో ఎందుకు చతికిల పడింది, ఇక ఎవ్వరికీ మెజార్టీ రాని చోట అసలు కథ మొదలైంది. కింగ్ మేకర్స్గా మారుతున్న రెబల్స్, తెరవెంపు నడుస్తున్న క్యాంపు రాజకీయాలు, అసలు అక్కడ ఏం జరుగుతోంది? మరోవైపు భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలను మిశ్రమ ఫలితాల మూటగా మార్చుకుంది. మున్సిపాలిటీల్లో వెనుకబడినప్పటికీ కార్పొరేషన్లలో మాత్రం ఆ పార్టీ సత్తా చాటింది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీజేపీ చూపిన దూకుడు ఆశ్చర్యం కలిగించింది. ఇక్కడ ఆ పార్టీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవిందుల పాత్ర కీలకం. వారు స్థానిక సమస్యలపై చేసిన పోరాటాలు, ప్రజలతో మమేకమైన తీరు బీజేపీకి కలిసొచ్చింది. పట్టణ ప్రాంతాల్లో మోదీ ఇమేజ్, స్థానిక ఎంపీల పనితీరు కలిసి బీజేపీని బలమైన శక్తిగా మార్చాయి. బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు చిల్లులు పడ్డానికి ప్రధాన కారణం కార్పొరేషన్లో బీజేపీ పుంజుకోవడమే అని విశ్లేషణలు చెబుతున్నాయి. ఇది బీజేపీకి భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురింపచేస్తోంది. నగరాల్లో గర్జించిన బీజేపీ మున్సిపాలిటీలకొచ్చేసరికి మాత్రం చతికిలపడింది. దీనికి కారణం క్షేత్రస్థాయిలో బలమైన నిర్మాణం లేకపోవడమా, లేక ఇతర రాజకీయ కారణాలా? అయితే బీజేపీ నేతలు మాత్రం దీనికి వేరే భాష్యం చెబుతున్నారు. మున్సిపాలిటీలో తమను ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కుమ్మక్కయ్యాయని, రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని కమలనాథులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమ పెరుగుదలను అడ్డుకోవడానికి ప్రత్యర్థులంతా ఏకమయ్యారన్నది వారి వాదన. ఇది నిజమేనా కాకపోయినా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ ఇంకా తన వేళ్లను బలంగా పాతుకోలేకపోయిందన్నది ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయి. కేవలం ఆరోపణలతో సరిపెట్టుకోకుండా సంస్థాగత లోపాల్ని సరిదిద్దుకుంటేనే బీజేపీకి భవిష్యత్తుంటుందని ప్రజల్లో వ్యక్తమవుతోంది. విపక్షాల గెలుపు, అధికారపక్షపు జోరు పక్కన పెడితే ఈ ఎన్నికల్లో మరో ఆసక్తికరమైన, ఆందోళనకరమైన అంశం హంగ్ తీర్పు. రాష్ట్రవ్యాప్తంగా అనేక పురపాలక సంఘాల్లో ఓటర్లు ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. దీంతో చైర్మన్ పీఠాలు ఎవరికి దక్కుతాయో తెలియని అయోమయం నెలకొంది. కౌన్సిలర్ల సంఖ్య సరిపోక, మ్యాజిక్ ఫిగర్ అందుకోలేక ప్రధాన పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. సరిగ్గా ఇక్కడే ఇండిపెండెంట్లు, రెబల్స్, చిన్న పార్టీల సభ్యులు కింగ్ మేకర్లుగా మారి చక్రం తిప్పుతున్నారు. ఇది సహజంగానే క్యాంపు రాజకీయాలకు, రిసార్ట్ పాలిటిక్స్కి, తెరచాటు బేరసారాలకు తెరలేపింది. ప్రజలిచ్చిన ఈ విలక్షణ తీర్పు స్థానిక నాయకత్వంపై ఉన్న నమ్మక లేమిని, గందరగోళాన్ని సూచిస్తోంది. మెజారిటీ రానిచోట అధికారం కోసం పార్టీలు పడే పాట్లు, సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి అవసరాల పొత్తుల వైపు అడుగులు వేయిస్తున్నాయి.
రాజకీయాల్లో గెలుపోటముల కంటే ఓటు శాతం అనేది పార్టీల భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశం. ఈ ఎన్నికల్లో బీజేపీ తమ ఓటు బ్యాంకు 13% నుంచి 20%కి పెరిగిందని సంబరపడిపోతోంది. ఇది సాధారణ పెరుగుదల కాదు. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఒక ప్రధాన శక్తిగా ఎదుగుతోందనడానికి నిదర్శనం. అదే సమయంలో బీఆర్ఎస్ గ్రాఫ్ క్రమంగా పడిపోతోందన్న విశ్లేషణలు గులాబీ శిబిరంలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ స్థిరంగా ఉన్నా ప్రతిపక్ష స్థానం కోసం జరుగుతున్న పోటీలో బీఆర్ఎస్ నుండి బీజేపీకి ఓట్లు బదిలీ అవుతున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. ఈ మారుతున్న గణాంకాలు రాబోయే రోజుల్లో తెలంగాణలో ద్విముఖ పోరు కాస్త ముక్కోనపు పోరుగా మారుతుందనడానికి సంకేతాలిస్తున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరు, శాశ్వత శత్రువులు ఉండరు అని కొత్తగూడెం ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఏకంగా సీపీఐకి మద్దతివ్వాల్సొచ్చింది. ఇది బీఆర్ఎస్ వ్యూహమా లేక నిస్సహాయత? ఒకప్పుడు వామపక్షాల్ని దూరం పెట్టిన కేసీఆర్ పార్టీ ఇప్పుడు వారి మద్దతు కోసం పాకులాడ్డం, కేవలం ప్రత్యర్థుల్ని ఓడించడం కోసమే సిద్ధాంత విరుద్ధమైన పొత్తులకు తెరలేపడం ప్రజల్లో తప్పుడు సంకేతాల్ని పంపే ప్రమాదం ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి బదులు మరింత గందరగోళాన్ని సృష్టించాయి. సంఖ్యాపరంగా చూస్తే ఎక్కువ వార్డులు గెలిచిన బీఆర్ఎస్ఏ ప్రధాన ప్రతిపక్షంగా కనిపిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో ప్రజాకర్షణ, పోరాట పటిమ, కీలక ప్రాంతాల్లో సాధించిన ఫలితాల్ని బట్టి చూస్తే బీజేపీ ప్రధాన పోటీదారుగా ఎదుగుతోంది. ఇది బీఆర్ఎస్కు అస్తిత్వ సమస్యగా మారితే బీజేపీకి గుర్తింపు సమస్యగా మారింది. ప్రజలు కూడా కొన్ని చోట్ల బీఆర్ఎస్ని, మరికొన్ని చోట్ల బీజేపీని ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం కోసం ఈ రెండు పార్టీల మధ్య రాబోయే రోజుల్లో తీవ్రమైన ఆధిపత్య పోరు తప్పదనిపిస్తోంది. కమలం జోరు పెరిగిన గ్రామీణ పట్టు మాత్రం దొరకలేదు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అసలు సిసలు టెన్షన్ మొదలైంది. మున్సిపల్ ఫలితాల ఎఫెక్ట్ రాబోయే గ్రేటర్ యుద్ధంపై ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ పీఠం కోసం రేవంత్ రెడ్డి వేయబోయే కొత్త స్కెచ్ ఏంటి? ముక్కోన పోరులో లాభపడేదెవరు, నష్టపోయేదెవరు? ప్రతిపక్షంలో ఎవరున్నా కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇద్దరూ బలమైన శత్రువులే. బీఆర్ఎస్, బీజేపీలను కాంగ్రెస్ సమానమైన ముప్పుగానే పరిగణిస్తోంది. బీఆర్ఎస్ పుంజుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బ తగులుతుందని, బీజేపీ బలపడితే పట్టణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకు గల్లంతవుతుందని కాంగ్రెస్ వ్యూహకర్తలకు తెలుసు. అందుకే ఒకరిని తక్కువ చేసి మరొకరిని పెంచే ప్రయత్నం చేయకుండా ఇద్దరినీ ఏకకాలంలో ఎదుర్కొనే వ్యూహాన్ని రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే పాత ఫార్ములా ఇక్కడ పనిచేయదు. ఎందుకంటే ఇక్కడ జరుగుతోంది ముక్కోనపు సమరం. ఈ రాజకీయ చదరంగంలో ఏ చిన్న తప్పు చేసినా అధికార పక్షానికే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. రాష్ట్రవ్యాప్తంగా జెండా ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీకి అసలైన అగ్ని పరీక్ష హైదరాబాద్ నడిబొడ్డున ఎదురుచూస్తోంది. అదే జీహెచ్ఎంసీ ఎన్నికలు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్, ఎంఐఎంలకు బలమైన క్యాడర్, ఓటు బ్యాంకున్నాయి. దానికి తోడు అర్బన్ ఓటర్లలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ కాంగ్రెస్కి ఆందోళన కలిగించే అంశమే. మున్సిపల్ ఫలితాల్లో వచ్చిన ఊపును గ్రేటర్ పోరులో ఓట్లుగా మార్చుకోవడం రేవంత్ రెడ్డికి అంత తేలికైన విషయం కాదు. అందుకే ఈ ఫలితాల ఆధారంగానే మిషన్ హైదరాబాద్ కోసం అధికార పార్టీ ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తోంది. శివారు మున్సిపాలిటీల్లో సాధించిన ఫలితాలు నగరంలోనూ పునరావృతం కావాలంటే అభివృద్ధి మంత్రం చెప్పించాలా లేక ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించాలా అన్నది ఇప్పుడు గాంధీ భవన్ వర్గాల్లో జరుగుతున్న హాట్ టాపిక్. జీహెచ్ఎంసీ పీఠం దక్కితేనే రాష్ట్రంపై కాంగ్రెస్ పట్టు సంపూర్ణమైనట్లు లెక్క. మొత్తానికి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలకు ఒక స్పష్టమైన పాఠం నేర్పాయి. గెలిచిన కాంగ్రెస్ విర్రవీగడానికి లేదు, ఓడిన బీఆర్ఎస్ కుంగిపోవడానికీ లేదు, పుంజుకున్న బీజేపీ సంతృప్తి చెందడానికీ లేదు.
ప్రజలు చాలా స్పష్టమైన, పరిణితి చెందిన తీర్పును ఇచ్చారు. పనిచేసేవారికే పట్టం, అహంకారం ప్రదర్శిస్తే అధపాతాళం అనేదే ఈ తీర్పు సారాంశం. గత చరిత్రలో సెంటిమెంట్లు, భావోద్వేగ నినాదాలు ఇకపై పనిచేయవు. కేవలం పనితీరు, ప్రజలకు అందుబాటులో ఉండడం, సమస్యల పరిష్కారం ఇవే కొలమానాలు. అధికార విపక్షాలకు అతీతంగా ప్రజలు తమ తీర్పు ద్వారా ఒక సరికొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలికారు. ఈ సందేశాన్ని గ్రహించి ఎవరు మారతారు, ఎవరు కనుమరుగవుతారు అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఫైనల్గా ఒక్క మాట, ఈ ఫలితాలు గెలిచిన వారికి ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వరు. అలాగని ఓడిన వారికి ఎండ్ కార్డ్స్తో కాదు. జనం చాలా స్పష్టంగా చెప్పేశారు, అధికారం ఇచ్చాం కదా అని ఆడిందే ఆటంటే కుదరదు. అలాగని ప్రతిపక్షం లేదని విర్రవేగడానికి కూడా లేదు. పని చేస్తేనే పట్టం, అహంకారం చూపిస్తే పాతాళం. ఇది ఓటర్లు పార్టీలకు ఇచ్చిన ఫైనల్ వార్నింగ్. మరి ఈ గుణపాఠం నేర్చుకుని నాయకులు మారతారా, లేక కాలగర్భంలో కలిసిపోతారనేది వెయిట్ అండ్ సీ.